మిథున్ రెడ్డి రిమాండ్ పై వాదనలు ముగిశాయి. కాసేపట్లో న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వనున్నారు. మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించింది సిట్. ఏపీ ఎస్బీసీఎల్ కేంద్రంగా కిక్ బ్యాక్ల కోసం ఒక బృందం పనిచేస్తుందని, ప్రముఖ బ్రాండ్లను కాదని కొత్త బ్రాండ్లకు ప్రాధాన్యం ఇచ్చారని వివరించింది సిట్. సాక్షుల వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా భారీ కుట్ర జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి సుమారు 3,200 కోట్ల నష్టం కలిగించినట్లు అంచనా వేసింది సిట్. డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలులో 12% నుంచి 20% వరకు ముడుపులు డిమాండ్ చేసినట్లు ఆధారాలు లభించాయని, ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసినట్లు స్పష్టమవుతుందని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్. ఈ కుట్రకు ప్రధాన రూపకర్తగా మిథున్ రెడ్డి వ్యవహరించారని చెప్పింది. మద్యం కొనుగోలు విధానాలలో కీలకమైన మార్పులు చేయడంలో మిథున్ రెడ్డి పాత్ర ఉందని, ప్రభుత్వ అధికారులకు పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చి వారి సహకారం పొందినట్లు తెలిపింది. ఇక దర్యాప్తు కోసం మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరింది సిట్. ఎంపీ మిథున్ రెడ్డి భద్రత, హెల్త్ ములాఖత్పై 2 పిటిషన్లు దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. వై కేటగిరీ భద్రత కలిగిన వ్యక్తి కాబట్టి జైల్లో కూడా ఆ తరహా భద్రత కల్పించాలని మిథున్ రెడ్డి న్యాయవాదులు కోరారు. అలాగే స్పెషల్ బ్యారక్ కోరారు. మిథున్ రెడ్డి రిమాండ్ పై వాదనలు ముగిశాయి. కాసేపట్లో న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, వాదనలు అయితే ముగిసినట్టుగా తెలుస్తుంది. అసలు ఎటువంటి వాదనలు జరిగాయి, డీటెయిల్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు అయితే న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ హాజరైన సందర్భంగా ఆయన రిమాండ్ కు సంబంధించి విచారణ అయితే కోర్టు ప్రాంగణంలో జరిగింది. ప్రధానంగా ఈ మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీగా పనిచేశారు. ఆయన ప్రోటెం స్పీకర్ గా కూడా పనిచేసిన వ్యక్తి. ఆయన వై కేటగిరీ భద్రతలో కూడా ఉన్నారు. ఆయనకి ఏదైతే జైల్లో రిమాండ్ విధిస్తే జైల్లో కూడా వై కేటగిరీ భద్రత అనేది కొనసాగించాలని మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా ఈ వాదనల సందర్భంగా అయితే చెప్పారు. మిథున్ రెడ్డి రిమాండ్ ని సూత్రప్రాయంగా మాత్రమే మిథున్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు వ్యతిరేకించారు. అదేవిధంగా ఆయనకి ఈకోతో పాటు ఈకోలో బ్లడ్ గ్లాట్ అయినట్టుగా కనిపించింది. అయినప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోలేదని మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆయనకి హెల్త్ సమస్య ఉంది కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యానికి అనుమతి ఇవ్వాలని కూడా మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా కోరటం జరిగింది. అదేవిధంగా ఆయన ఎంపీగా ఉన్నారు. వై కేటగిరీ భద్రత కూడా ఉన్న నేపథ్యంలో ఆయనకి నెల్లూరు లేదా రాజమండ్రిలో ఉన్నటువంటి జైల్లో ప్రత్యేక బ్యారక్ ను కేటాయించాలని మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కోరారు. అదేవిధంగా పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకి తరలించాలని సిట్ అధికారులు న్యాయమూర్తిని కోరారు. అదేవిధంగా మిథున్ రెడ్డి మీద నమోదైన కేసులో 409 సెక్షన్ వర్తించదని ఆయన తరపున న్యాయవాదులు న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లారు. స్పీకర్ కు సమాచారం కూడా ఇచ్చినట్టుగా సిట్ అధికారులు అయితే న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇరు వర్గాల వాదనలు కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో తీర్పు ఇస్తానని చెప్పి న్యాయమూర్తి ఏదైతే ఈ పిటిషన్ ఏదైతే రిమాండ్ కి సంబంధించి దానికి సంబంధించిన వాదనలు ముగియటంతో కాసేపట్లో తీర్పిస్తానని కూడా న్యాయమూర్తి కూడా చెప్పారు. ఆ తీర్పు కోసం అటు నేతలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. రిమాండ్ విధిస్తారా లేకపోతే ఏంటి అనే దాని మీద ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. రిమాండ్ విధిస్తే ఆయన్ని ఎక్కడికి తరలిస్తారు? రాజమండ్రి, నెల్లూరా, లేకపోతే విజయవాడ, గుంటూరా, వీటిలో ఎక్కడికి తరలిస్తారనే అంశాల మీద ఎదురు చూస్తా ఉన్నారు. న్యాయమూర్తి తీర్పు ఇచ్చిన తర్వాత తరలించడానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారు, మిథున్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని కీలక అంశాలని అధికారులు కూడా సిట్ అధికారులు అందులో పొందుపరిచారు. మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి సూత్రధారిగా మిథున్ రెడ్డి ఉన్నారు అనే అంశాన్ని చెప్తున్న సిట్ అధికారులు అదే అంశాన్ని మరోసారి రిమాండ్ రిపోర్ట్లో అయితే స్పష్టం చేశారు. స్కామ్ లో మిథున్ రెడ్డి నేరం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. స్కామ్ మొదల నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి ప్రధాన కుట్రదారిగా ఉన్నట్టుగా ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొన్నారు. A3గా ఉన్నటువంటి
ప్రభుత్వ ఉద్యోగి సత్యప్రసాద్ కు నాన్ క్యాడర్ ఐఏఎస్ పదోన్నతి కల్పిస్తామని హామీ ఇచ్చి ఆయనతో ఈ స్కామ్ కు సంబంధించి కుట్ర మొత్తం అమలు చేయించారు మిథున్ రెడ్డి అని పేర్కొన్నారు. స్కామ్ అమలు చేయడం కోసమే సత్యప్రసాద్ ను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అధికారిగా నియమించారని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీగా ఉన్నటువంటి కేసులో ఏ2 వాసుదేవరెడ్డి, ఏ3 సత్యప్రసాద్లను నేరుగా మిథున్ రెడ్డి ప్రభావితం చేశారు. వాళ్ళిద్దరితోనే స్కామ్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలని నడిపించారని కూడా చెప్పారు. ఇక లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ ప్రైవేటు వ్యక్తులతో ప్రైవేటు సమావేశాలకు సంబంధించి రాజ్ కేసిరెడ్డితో అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు. విజయసాయిరెడ్డి ఇంట్లో సమావేశానికి సంబంధించి కూడా అటు సత్యప్రసాద్ ఇటు వాసుదేవరెడ్డితో గతంలో జరిగినటువంటి అంటే 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి లిక్కర్ సేల్స్ కి సంబంధించిన అమ్మకాల వివరాలన్నింటినీ తెప్పించుకొని వాటన్నిటినీ అక్కడ ప్రైవేట్ సమావేశాల్లో డిస్కషన్ చేసిన తర్వాతే డిస్టిలరీస్ నుంచి 50 నుంచి 60 కోట్లు వసూలు చేయడానికి ఒక కుట్రని అక్కడే మిథున్ రెడ్డి తీసుకున్నారనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు.